హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ రెడీ విత్ మీ ఫర్ మై మ్యారేజ్ డే. అయితే చూడండి, ఇక్కడైతే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాము అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను శారీ కూడా మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను శారీ డ్రేప్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నేను తీసుకున్న దానికి 1 డే 2 డేస్ ముందే వచ్చింది. సో అందుకోసం నేను ఇంకేం స్టిచ్చింగ్ చేయించుకోలేదు. నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ అయితే వేసి పేరప్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే నా ఇయర్ రింగ్స్ చూడండి ఎలా ఉన్నాయి అన్నది మీరు చెప్పాలి. నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, బుట్టలు బాగా వచ్చినాయా? నాకు మొత్తం నెక్ చైన్ బుట్టలు కలిపి మొత్తం నాకు అరౌండ్ 530 ఎంతో పడింది. నాకు బాగా అనిపించాయి అన్నమాట. సో నేనైతే హెడ్ బాత్ చేసి రాగానే శారీ డ్రేప్ చేసుకుని ఇలాగైతే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా మా వాడిని రెడీ చేయించుకోవాలి, అదంతా ఉంది. ఇంకలోపు నేనైతే ఫాస్ట్గా రెడీ అవుదాము అని చెప్పేసి రెడీ అవుతున్నాను ఇక్కడ. ఇంకా నా నెక్ చైన్ వచ్చేసేటప్పటికి ఇదేనండి. నెక్ చైన్ కూడా ఈ అమౌంట్కి ఈ ప్రోడక్ట్ వర్తా అవునా కాదా అన్నది మీరైతే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నాకైతే నిజంగా వర్తే అనిపించింది ఈ అమౌంట్కి. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందో. సో ఎలా ఉంది, బాగుంది కదా చూడ్డానికైతే. కింద లక్ష్మీదేవి లాకెట్ అయితే వచ్చిందండి. ఇంకా మీరు ఎప్పుడన్నా మీషోలో జ్యువెలరీ ఆర్డర్ చేశారా లేదా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను రోజు అడుగుతూ ఉంటా కామెంట్ సెక్షన్లో చెప్పండి అని చెప్పేసి. ఇంకంతే, మీరు చెప్పినా చెప్పకపోయినా అడుగుతూ ఉండడం అయితే నా ఇదన్నమాట. అంతకుమించి చేసేది ఏం లేదు నేను. సో వేసుకున్నాక ఎలా ఉంది, బాగుంది కదా చూడ్డానికి. సో శారీకి జ్యువెలరీకి సెట్ అయిందా? నేను 2 కలిపి ఒకసారి ఆర్డర్ చేసుకున్నానండి. ఇంకా శారీ వచ్చేటప్పటికి ఇదేంటి కపుల్ కాంబో అయితే తీసుకున్నామండి, మా హస్బెండ్కి నాకు కలిపి. మా హస్బెండ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా మా వాళ్ళిద్దరూ అయితే రెడీ అవ్వలేదు. ఫస్ట్ అయితే నాకే ఆప్షన్ ఇచ్చారు, ఫస్ట్ నన్నే రెడీ అవ్వమన్నారు. బ్యాక్ సైడ్ ఉన్న స్టాండ్ ల్యాంప్ ఎలా ఉంది, అది కూడా బాగుందా? అది కూడా నేనైతే మీషోలోనే ఆర్డర్ చేశాను. వీటిలో ఏమైనా కావాలి అని చెప్పేసి అంటే మీకు లింక్ అని అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే సన్ స్క్రీన్ లాక్మీ యూస్ చేస్తాను. అది యూస్ చేశాక నిజంగా నా ఫేస్ కొంచెం ఫెయిర్ వచ్చింది అనిపించింది నాకైతే. అంటే ఇంతవరకుతో కంపేర్ చేస్తే సన్లోకి వెళ్ళినప్పుడు బాగా జిడ్డుగా అదోలా అయిపోయినట్టు ఉండేది ఫుల్గా. బట్ ఇది యూస్ చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది. అందుకే నేను ఇది రెగ్యులర్గా అయితే యూస్ చేస్తున్నాను. దాని తర్వాత అయితే పాండ్స్ వైట్ బ్యూటీ రాస్తున్నానండి. నాకైతే ఇంకా పాండ్స్ వైట్ బ్యూటీ అలవాటు అయిపోయింది బాగా. సో అది రాయకపోతే ఫేస్ బాగా బ్రైట్గా కనిపిస్తుందన్న ఫేస్ బ్రైట్గా కనిపిస్తుందని అని అయితే నాకు అనిపించట్లేదు. సో అందుకోసం నేను ఇదైతే రెగ్యులర్ యూజ్లో అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 2018 నుంచి దీన్ని అయితే యూజ్ చేస్తున్నానండి నేను. పాండ్స్ వైట్ బ్యూటీ నుంచి ఎన్ని మార్చినా సరే, ఎన్ని యూజ్ చేసినా దాంతోపాటు అయితే నేను కంపల్సరీ ఇది కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ డేకి స్టిచ్ చేయించుకున్న శారీ మీద బ్లౌజ్ అనమాట. ఈ శారీస్ కన్నా కాస్ట్ ఎక్కువ నిజంగా బ్లౌజ్ స్టిచ్ చేయించడానికే వద్దు కదా. అందుకోసం నేను ఎప్పుడు కూడా డిజైనర్ వేర్వే చేయించుకుంటూ ఉంటాను రెగ్యులర్గా. అన్నీ అయితే ఏం చేయించుకోనండి. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి పౌడర్ అనమాట. పౌడర్లో ఎలాంటి అంటే జెడ్ ఇంకా యాడ్లీ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా. మా హస్బెండ్కి మా మదర్కి అయితే ఇలాంటివి ఎక్కువ ఇస్తుంది. నేనైతే పాండ్స్ ఏదైనా ఓకే రాసేసుకుంటాను. బట్ వీళ్ళైతే మా మమ్మీ అయితే మోస్ట్లీ ఎక్కువ యాడ్లే యూజ్ చేస్తారండి. ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి మా హస్బెండ్ జెడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి జెడ్ కూడా లాస్ట్ టైమే తీసుకున్నాం అనమాట. జెడ్ కూడా ఇంకా నెక్కి ఏం వేసుకోపోయినా పర్లేదు అని చెప్పేసి నేను ఇంకా నెక్ది అయితే ఓన్లీ ఒక లాంగ్ షార్ట్ కాకుండా మినీలా తీసుకున్నట్టు. ఇక్కడ మధ్యలో స్టాండ్ ల్యాంప్ ఒకటే కనిపిస్తుంటుంది, మీకు ఇంకేం కనిపించదు అంటే పక్కనే అనమాట కబోర్డు. దాని నుంచి ఒక్కొక్క ఐటమ్ అయితే తెచ్చుకుని రాసుకుంటూ అలా అయితే ఉన్నాను. సో ఇంకా ఫేస్ అంత బ్రైట్ వచ్చినట్టు అనిపించలా. ఇంకా ఫైనల్గా కొంచెం ఐ లైనర్ ఇది యాడ్ చేస్తే నా ఫేస్ అయితే కొంచెం చేంజ్ అవుతుందండి. సో ఐలైనర్ పార్ట్ అయితే వచ్చింది. ఫస్ట్లో ఈ ఐలైనర్ నేర్చుకోవడానికి నేనైతే కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి. నాకైతే వచ్చేది కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఐని ఓపెన్ చేసి వేసేసుకున్నారు. నాకు ఐ ఓపెన్ చేసి వేసుకోవడం వచ్చేది కాదు, క్లోజ్ చేసి వేసుకోవడం వచ్చేది కాదు. బట్
తర్వాత కొన్ని డేస్కి అయితే నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇంకా మా వాళ్ళందరూ అయ్యి ఓపెన్ చేసి నువ్వు బాగా వేసుకుంటావు అని చెప్పేసి నన్ను అంటూ ఉంటారనమాట, కాంప్లిమెంట్ అయితే ఇస్తారు. ఇంక ఇక్కడ చూసారా అంతా రెడీ అయిపోయినట్టే, ఇంకా హెయిర్ స్టైల్ ఒకటే మిగిలిందనమాట. లిప్స్టిక్ అయితే మా వాడు మొత్తం పాడు చేసినట్టు చేస్తాడండి. దాన్ని లోపలికి నొక్కేసి దాన్ని స్మాష్ చేసి మ్యాటీ అనమాట. ఇదైతే కూకట్పల్లి నెక్సెస్ మాల్లో తీసుకున్నది. సో ఎక్కువ రెగ్యులర్గా నేను లిప్స్టిక్ యూజ్ చేస్తాను. మా హస్బెండ్ ఏది పడితే అది కాదు, మంచిది యూజ్ చేయాలి అని చెప్పేసి అయితే తీసుకున్న ఐటమ్ ఇది. సో అప్పటి నుంచి నేను దీన్నే యూజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. మంచి కలర్ అయితే ఇస్తుందండి, రెగ్యులర్ వేర్కి బాగుంటుంది కూడా అనిపించింది. ఇంకెక్కడ ఫైనల్గా కుంకుమ అయిపోయింది కదా, ఇంకా హెయిర్ స్టైల్ ఒకటే మిగిలిందండి. ఎప్పుడన్నా హెయిర్ స్టైల్ అంటే నిజంగా స్టైల్గా అయితే ఏం వేసుకోను, బట్ హెయిర్ వేసుకుంటాను అంతే అనమాట. వేద్దాం అనుకున్నాను అది కూడా చూస్తూ, బట్ నాకైతే కుదరలేదు. మా వాడు ఇంకా విపరీతమైన అల్లరి అయితే చేశాడు. బ్యాక్ సైడ్ వాడు ఉన్నాడు, వాడిని ఫ్రెష్ చేయించి తీసుకొచ్చారు. సో వాడిని రెడీ చేయించుకోవాలి కాబట్టి నేను ఇంకా క్లిప్ పెట్టుకుని వాడితో అయితే కొంతసేపు పడ్డాను. ఇంకా ఫైనలీ అయితే జడ కూడా వేసేసుకుని మా హస్బెండ్ నేను తీసుకున్న కోంబో సెట్స్ అయితే ఇదే అండి. ఎలా ఉంది ఫైనల్గా ఇద్దరిది కలిపి చూస్తే కోంబోలో అయితే బాగుందా లేదా ఇప్పుడైతే చెప్పండి. ఇక్కడ నా మొబైల్ది ఇప్పటి వరకు ఇది వేసింది, అది వేసున్న మీద అస్సలు బాగాలేదు. అది అంటే దాని పేరు స్క్రీన్ గార్డ్, అక్కడ పాడైవి డస్ట్ పట్టేసి బాలే, అదో తీసేసాక అయితే బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నాం మేము ఇక్కడ. ఇంకెక్కడ వచ్చేటప్పటికి మేము ఆ రోజు జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్లో కొబ్బరికాయ అది కొట్టేసి ఇక్కడ నాకు ఈ టెంపుల్ బాగా నచ్చుతుంది అనమాట. వ్యూ అది కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, తొందర పెట్టడం ఉండదు, లైన్ క్యూ ఇవేమీ ఉండదు. అంటే అది లేకపోతే నీకు నచ్చుద్దాని కాదు, ఫస్ట్ వ్యూ అయితే బాగుంటుందండి. సో అందుకోసం నేనైతే ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ టెంపుల్. ఇంకా 3 years బ్యాక్ మేము వచ్చినప్పుడైతే ఈ టెంపుల్ చుట్టూ మొత్తం కడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 1 year 2 years పైన అయిపోయింది వచ్చి. సో ఫైనలీ ఇప్పుడు వస్తే చూసాను కదా, మొత్తం శివుడు, వినాయకుడు, మొత్తం అందరు దేవుళ్ళు అయితే ఉన్నారండి ఇక్కడ. ఇంకా మా హస్బెండ్తో అయితే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నానండి ఫైనల్గా. సో అదనమాట సంగతి. ఎలా ఉన్నాయి మా డ్రెస్లు ఎలా ఉన్నాయి అన్నది మీరైతే వీడియో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ ఎవరికైనా కావాలి అన్నా కూడా వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీటి కాస్ట్ వచ్చేటప్పటికి 2000 ఓకే, వర్తే అనిపించింది, పర్వాలేదు. మనం బయట సపరేట్గా స్టిచ్ చేయించుకుంటేనే అయిపోద్ది కదా యాక్చువల్గా. అంటే లేడీస్ది ఎలా ఉన్నా ఏంటి జెంట్స్ది చేయించుకోవాలంటేనే కుర్తా పైజామా ఇవన్నీ వాటికే అవుద్దండి కాస్ట్ అయితే అసలు. సో అందుకోసం నాకు ఓకే బెటరే అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ చేసి ఉంటే మా ముగ్గురికి కలిపి తీసుకునే వాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ని ఫోటో తీయమని అడుగుతుంటే ఆయన అయితే ఫోటో తీస్తున్నారండి. సో ఫైనల్గా మొత్తం టెంపుల్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో ఇదే మేము వెళ్ళిన టెంపుల్ అయితే మొత్తం ఓవరాల్గా. సో కొంతసేపు కూర్చున్నప్పుడు కూడా వీడియో ఫోటో ఇవన్నీ తీయడానికి ట్రై చేసా. ఓకే లెవెల్ బెస్ట్ అయితే ట్రై చేసి మొత్తానికి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే క్లిక్ చేసా. ఆల్ నేను తీసుకున్న జ్యువెలరీ అయితే ఇదే అండి, మీషో నుంచి. ఎంత తక్కువ కాస్ట్కి వచ్చిందో నాకు. సో బుట్టలు అనమాట, బుట్టలు చూడండి, బుట్టలు కూడా బాగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు పెద్ద సైజు కోసం చూసాను నేను. సో పెద్ద సైజే వచ్చినాయి అనమాట. ఇంక ఇది వచ్చేసేటప్పటికి జస్ట్ 500 చేంజ్ పడింది నాకైతే. సో ఇదిగోండి, ఇది వచ్చేసేటప్పటికి నెక్స్ట్ సెట్ అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఎవరికైనా కావాలి అంటే మీషో లింక్ అయితే నేను ఇస్తాను, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేసి మాత్రమే కామెంట్ చేస్తే అప్పుడు మీకు లింక్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాక్చువల్గా మీషోలో అయితే నేను మా హస్బెండ్ కలిపి కోంబో సెట్ అయితే తీసుకున్నాము. ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మీరు చెప్పండి. ఇప్పుడైతే నేను మా ఇద్దరి ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను. సో చూడండి తెలుస్తుంది ఎలా ఉంది మొత్తం. యాక్చువల్గా బ్లౌజ్ కూడా దీనికి మిక్స్ చేస్తూ ఇచ్చారనమాట. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదేంటి ఇది పెట్టుకుందాము అని చెప్పేసి. ఎలా అంటే కోంబో పెట్టుకుందాం అనుకోలేదు, సపరేట్గా బట్టలు కొనేసుకున్నాము. సో ఇంకప్పటికప్పుడు పెట్టాము కోంబో అని చెప్పేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే వేసి నేను పేరప్ చేశాను అనమాట.
అది ఫైనల్గా ఎలా ఉంది మొత్తం. మా ఇద్దరిదైతే ఇప్పుడు కాంబో పిక్స్ అయితే యాడ్ చేస్తాను నేను, చూడండి. మీకు కూడా వీటి లింక్స్ కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి.